నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవనం గడపాలని బిచ్కుంద బండాయప్ప మఠాధిపతి సద్గురు శ్రీ సోమలింగ శివాచార్య అన్నారు. ప్రతి ఒక్కరూ భగవంతుని నామస్మరణ చేస్తూ సన్మార్గంలో పయనించాలని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం లొంగన్ గ్రామంలో వీరశైవ లింగాయత్ కులస్తుల ఆరాధ్యుడు శ్రీ శ్రీ మహాత్మా బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని బిచ్కుంద బండాయప్ప మఠం పీఠాధిపతి శ్రీ 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 సోమలింగ శివాచార్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు బోధన చేస్తూ ప్రతి ఒక్కరూ సన్మార్గంలో పయనించాలన్నారు. ఆధ్యాత్మిక చింతనతో మానవుల్లో ఎంతో మార్పు వస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వీరశైవ లింగాయత్ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో జిల్లా గ్రంథాలయంలో కేసీఆర్ బువ్వకుండకు బ్రేక్ పడింది. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ స్పందించి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉచిత మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని తిరిగి ప్రారంభించారు. దాదాపు 200 మందికి ఉచిత మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతోని నిరుద్యోగులంతా ఏకమై ఆనాడు తెలంగాణ వస్తే మన కొలువులు మనకు వస్తాయని కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారని, కానీ గత ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చేయి చూపెట్టిందన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఎన్నికల కోడ్ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఉద్యోగ అవకాశాలు సకాలంలో కల్పించాలని, నిరుద్యోగ వృత్తి 4000 కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగుల తరపున ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. పేద విద్యార్థులకు తన ట్రస్ట్ ద్వారా సేవలు అందించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వేసవి కాలంలో ఎండలు మండిపోతుండటంతో గ్రంథాలయంలో కూలర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు విద్యార్థులు విన్నవించుకోగా వెంటనే స్పందిస్తూ గ్రంథాలయ అధికారికి మాట్లాడి కూలర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. మా ఫాదర్ మదర్ ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భావి భారత భవిష్యత్తున్న మీరందరికీ సర్వీస్ చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అందరికీ ఒకసారి జై శ్రీరామ్. ఇంత మంచి ఫుడ్ పెడుతుండంటే ఈ క్రెడిట్ మా సత్యంగా దక్కుతుంది. అన్నదాత అంటే మనకు అన్నదాత రైతు. ఏదో భగవంతుడు నాకు ఇచ్చి నా వంతు నేను చేస్తూ ఉన్నా. కానీ మనమందరం కూడా రామరాజ్యం కోరుకుంటూ ఉన్నాం. గత 10 సంవత్సరాల నుండి ఏ విధంగా ధర్మంలో కానీ, డెవలప్మెంట్లో కానీ, యూత్ నెక్స్ట్ జనరేషన్ కోసం కానీ అన్ని రంగాల్లో కూడా ఇవాళ భారతదేశం
ప్రపంచ పటంలో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్గా అభివృద్ధి చెందుతున్న భారతదేశం ఈరోజు కొద్ది రోజులలో మనకు అవకాశం ఉంది. దానికి మీ అందరూ మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీతో పాటు ఒక టార్గెట్ పెట్టుకోండి, ఒక 10 మందికి. ఎందుకంటే ఖచ్చితంగా న్యూ ఓటర్స్ కానీ యూత్ కానీ ప్రపంచంలో అత్యధిక యువకులున్న భారతదేశం, చాలా భవిష్యత్తు ఉంది. ఏ ప్రభుత్వం గుర్తించలేదు దాని గురించి. ఇక్కడ కూడా 10 సంవత్సరాల నుండి నిజంగా చెప్పాలంటే యూత్కు నిజంగా వెరీ బ్యాడ్ డేస్. రిటైర్ అయిన వాళ్ళ పీరియడ్ని పెంచడము, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉంటే కూడా ఇవ్వకపోవడము. తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు ఉంటుందని కోరుకుంటున్నాం. లేదా మేము వారికి నిలదీస్తాం, అడుగుతాం, తప్పకుండా డిమాండ్ చేస్తాం. సెంట్రల్ స్కీమ్లు కూడా చాలా ఉంటాయి. ఈ 2 నెలల తర్వాత కంప్లీట్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత యూత్కు ఏ విధంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయో మేము తప్పకుండా దాని మీద ఎక్సర్సైజ్ చేస్తాం. నా మేనిఫెస్టోలో ప్రతి 6 నెలలకు ఒకసారి నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని అయితే దేశం సుభిక్షంగా ఉంటుందని అఖిల భారత హనుమాన్ దీక్ష పీఠాధిపతి శ్రీ దుర్గా ప్రసాద్ స్వామి అభిప్రాయపడ్డారు. హిందువులందరూ ఐక్యతను చాటుతూ దేశ రక్షణకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం గ్రామ శివారులో గల శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో శ్రీ బాలయోగి పిట్లకృష్ణ మహారాజ్ స్వామి ఆధ్వర్యంలో శివలింగానికి రుద్రాభిషేకం, హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత హనుమాన్ దీక్ష పీఠాధిపతులు శ్రీ దుర్గా ప్రసాద్ స్వామి, శ్రీ మధుసూదానంద స్వామి విచ్చేశారు. శ్రీ దుర్గా ప్రసాద్ స్వామీజీని లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ బాలయోగి పిట్లకృష్ణ మహారాజ్తో పాటు ఆలయ బృందం, హనుమాన్ దీక్ష స్వాములు, భక్తులు ఘన స్వాగతం పలికారు. లింగేశ్వర ఆలయంలో గల శివలింగానికి శ్రీ దుర్గా ప్రసాద్ స్వామీజీ, శ్రీ మధుసూదనంద స్వామీజీ, శ్రీ బాలయోగి పిట్లకృష్ణ మహారాజ్ ఆధ్వర్యంలో పంచామృతాలతో ఘనంగా అభిషేకాలు నిర్వహించి పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం హనుమాన్ విగ్రహంతో ఆలయం చుట్టూ హనుమాన్ దీక్ష పారాయణం చేస్తూ ఆశ్రమంలో గల ఆలయాలను పూజలు నిర్వహించారు. అన్నపూర్ణాదేవి మండపంలో జ్యోతి ప్రజ్వలన చేసి పార్వతీ పరమేశ్వరులకు పూజా కార్యక్రమాలు చేశారు. ప్రతి ఒక్కరూ హనుమాన్ దీక్షా స్వాములు దీక్ష విరమించిన తర్వాత కూడా భక్తి మార్గాన్ని ఎంచుకొని 5 సూత్రాలను పాటించి హిందూ ధర్మాన్ని కాపాడాలని శ్రీ దుర్గా ప్రసాద్ స్వామీజీ తెలిపారు. ప్రపంచంలో భారతదేశంలో మాత్రమే హిందూ సాంప్రదాయం ఉందని, మిగతా దేశాలలో ముస్లిం, క్రిస్టియన్ దేశాలు ఉన్నాయని, కావున హిందుత్వాన్ని బలోపేతం చేసి హిందూ ధర్మాన్ని కాపాడాలని, లేని ఎడల పాశ్చాత్య పోకడలకు పోయి భారతదేశ ప్రజలంతా హిందూ మహాసముద్రంలో కలిసే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. దేశాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుతున్న వివేకానంద లాంటి వ్యక్తి అయిన ప్రధాని నరేంద్ర మోడీని దేశ ప్రధానిగా ఎల్లప్పుడూ ఉంచితే దేశం సుభిక్షంగా హిందూ సాంప్రదాయబద్ధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ బాలయోగి పిట్లకృష్ణ మహారాజ్ మాట్లాడుతూ హనుమాన్ దీక్ష చేపట్టిన వారు దీక్ష విరమించిన అనంతరం వచ్చే సంవత్సరం తమతో పాటు మరో 4గురిని దీక్ష తీసుకునేలా చూడాలని అన్నారు. శ్రీ దుర్గా ప్రసాద్ స్వామీజీ, శ్రీ మధుసూదానంద స్వామీజీ చెప్పిన ప్రవచనాలను ప్రతి ఒక్కరూ పాటించి హిందూ ధర్మాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో హనుమాన్ దీక్ష స్వాములు, భక్తులు, భక్త బృందాలు, భజన బృందాలు పాల్గొన్నారు. 42వ రోజు పథకానికి మనం అన్నట్లుగా మీ పని మీరు 40 రోజులు దీక్ష అయినప్పుడు ఒక వ్యక్తిగా మాల ఎప్పుడైతే ధరిస్తామో అప్పుడు నువ్వు స్వామిగా భావన చేస్తూ అందరూ స్వామి స్వామి అని పిలుస్తారు. 42 రోజుల తర్వాత ఏమవుతుంది? దీక్ష అయిన తర్వాత నువ్వు స్వామిగా అయిన తర్వాత ఆ స్వామిగా మారిపోతారు. ఎవరు ఉద్యోగం, వ్యాపారం ఎవరు కొన్నా వెళ్ళిపోతారు. ఈ వస్త్రాలను చేస్తారు, మానవుని సిద్ధం చేస్తారు. అది ప్రధానమైనటువంటి నియమాల్లో దీక్ష, మాలాధారణ, వస్త్రధారణ. పీఠం ఏది ఆదేశిస్తుంది ప్రజలందరికంటే
తెల్లటి వస్త్రాలు, తెల్ల ధోతి, తెల్ల లుంగి, తెల్ల పైజామా, తెల్ల ప్యాంటు మీ అనుకూలాన్ని పెట్టి, అలాగే చందనం సంబంధించినటువంటి అంగి అంటే చొక్కా, చందనం కండవాన్ని ధరించాలి, నుదుట చందనాన్ని ధరించాలి అని చెప్పాం. అక్కడక్కడ కొంతమంది ఒకే వస్త్రధారణ చేస్తున్నారు, అది వస్త్రధారణ చేయకూడదని చెప్పాం, అది మార్పు చేసుకోవాలి. ఇక కంఠమాల కేవలం తులసి మాలను మాత్రమే ధరించాలి అని కంఠమాల. అలాగే జపమాల ఇవన్నీ ప్రతి స్వాములు కూడా చేసుకున్నారు కొన్ని సంవత్సరానికి. మనకి ఆచార్యులు ఎవరు అంటే మనం ఇంకా చెప్పాం, తస్మై శ్రీ హనుమంతుడే నమః. హనుమతిక్ష వేయడానికి ఆచార్యులు ఎవరంటే హనుమంతుడే ఆచార్యులుగా మేము స్వీకరించి మా పరంపరగా మా ఆచార్యులందరూ కూడా హనుమంతుడే మనకి ఆచార్యులు. మరి మన ధర్మం గురించి మీరు ఏం చేస్తున్నారు? మీరందరూ కలిస్తేనే కదా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అయింది, నిధి సేకరణ జరిగింది, రామనామం చెప్పారు, హనుమాన్ చాలీస చదివారు. అవునా? 40 లైన్లతో కూడి ఉంది. నాసైలోగ సూక్ష్మ రూప హనుమాన్ చాలీస ఖచ్చితంగా చదివితే భూత పిశాచ అందరూ ఉన్నాయి. ఇప్పుడు స్వామివారు చెప్పినట్టు మరి హిందూ వైపు ఉండాలి. మళ్ళీ హిందూ ఏమంటారు? హిందూ వైపు ఉంటారా? మరి వాళ్ళు పైసలు మొక్కలు ఇస్తే అనకపోతారు, రోగం వచ్చిందని అనకపోతారు. మన ధర్మం మనము మన ధర్మం మనం కాపాడాలి. కాబట్టి ఇక ఊరికి గ్రామాల్లో గురుస్వామి అనేటువంటి విషయంలో గురుస్వాములకు భోజన అనంతరము ఒక క్లాస్ ఉంటుంది. భోజన అనంతరం గ్రామానికి గురుస్వాములు ఎవరో చేతులు లేపండి. 1, 2 గురుస్వామయ్యం, మేము 18 సార్లు వేసిన గురుస్వామయ్యం, మేము పీఠంకు వేసుకొని గురుస్వాములమయ్యం అన్నవాళ్ళు కూడా ధర్మ సందేశం ఉంది, మంచి మాట ఉంది, మీ గురు ద్వారానే అందరికి అందుతుంది కదా. అందుతుందా లేదా? మరి గురుస్వాములు అయిన వారు క్లాసు చిన్న తర్వాత ఉంటుంది. అదేవిధంగా కమ్మల కృష్ణ అనేటువంటి విశ్వ హిందూ పరిషత్ ప్రకారంగా ఆయన విభాగ ప్రచార కార్యదర్శిగా ఉండి హనుమాన్ జయంతి విషయంలో కొన్ని విషయాలు మీ ముందు ఒక నిమిషము ఆయన తీసుకున్నారు. ఆ నిమిషంలో ముగించి మనం రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యం అకాల వర్షాలతో దెబ్బతింటుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతం పేరుతో జాప్యం చేయకుండా వేగంగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కిల్లాడిజ్పల్లి గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, ఎంపీపీ గద్దె భూమన్న, మండల అధ్యక్షుడు వెంకటరమణతో కలిసి టీ త్రాగుతూ గ్రామస్తులతో ముచ్చటించారు. అనంతరం అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని వారు పరిశీలించారు. 2 రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం తడిసిపోయిందని రైతులు దినేష్ కులచారి ఎదుట వాపోయారు. వెంటనే స్పందించిన ఆయన డీసీఓ శ్రీనివాసరావుకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. డిచ్పల్లి గ్రామంలో మాయిశ్చర్ వచ్చిన వడ్లు చాలా ఉన్నాయని, వెంటనే రైతులు నష్టపోకుండా వరి ధాన్యాన్ని తూకం వేయించి మిల్లులకు తరలించాలని కోరారు. డీసీఓ ఫోన్లో స్పందించి తక్షణమే అసిస్టెంట్ రిజిస్టర్ను పంపించి రైతులకు న్యాయం చేసే విధంగా చూస్తానని ఆయన అన్నారు. సుమారు 1.5 మీటర్ వరకు నడిచి ప్రతి వరిధాన్యం కుప్పలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి మాట్లాడుతూ అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం స్పందించి వేగంగా ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. తేమ పేరుతో రైతులకు నష్టం చేకూర్చవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు చిల్కమారి సంతోష్, ఎంపీటీసీ లొక్కిడి కొత్తూరు మానస సాయి, బీజేపీ కార్యకర్తలు ఇందూర్ ఆశన, మారుపాక అశోక్, మేకల నవీన్, లింబాద్రి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ రైతులు పాల్గొన్నారు. ఇప్పటికి కూడా 10 లారీలు కూడా పోలేదు కాబట్టి ఒకసారి మా యొక్క కుప్పలను చూసేదానికి రమ్మని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసిన సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే డీసీఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. నేను ఇక్కడ నుంచి డీసీఓ గారు అసిస్టెంట్ రిజిస్టర్ గారిని పంపిస్తా అని చెప్పారు. నేను ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక దిక్కు రైతు ఎంతో కష్టపడి ఈసారి
విపరీతమైన ఎండలు కొట్టి గ్రౌండ్ వాటర్ దెబ్బతిని 3-4 ఎకరాలు పొలాలు వేసిన వాళ్ళు 1 ఎకరం 2 ఎకరాలు వదులుకొని మిగతా పంట బతికించుకున్నారు. రెండోది అకాల వర్షాలతోని రాళ్ళ వానతోని అట్లా కూడా పంట నష్టపోయింది. చివరికి ఏదో కష్టపడ్డ పంట రోడ్డు మీద తీసుకొచ్చి ఇవాళ పెట్టుకోవడం జరిగింది. నేను ఇవాళ జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాను మరొక్కసారి వెంటనే ఈ పంట కొనే ఏర్పాటు చేయండి. ఎందుకంటే రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడ కూడా బాగుపడలేదు. రైతు తన అన్ని రకాలు కూడా కష్టపడి తెచ్చిన పంటను కాపాడి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటేనేమో 1700-1800 రూపాయలు ఇయ్యాల వాళ్ళు కొంటున్నారు. అంటే రైతుకు అట్లా అమ్ముకుందామంటే నష్టము, ఇటు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అమ్ముకుందామంటే వాళ్ళ యొక్క లేబర్ లేరని, అమాలీలు లేరని, లేదు కాంటాలు లేవని, లేదు లారీలు లేవని చెప్పి, మాయిశ్చరైజ్ లేదని చెప్పి రైతు రకరకాల ఎండాకాలం మాయిశ్చరైజ్ ఏందో నాకు అర్థమవుతలేదు. ఇంత ఎండలు కొడుతుంటే ఒక దిక్కు 42 డిగ్రీల ఎండలు కొడుతుంటే ఎండాకాలంలో మాయిశ్చరైజ్ లేదని కుప్పలు పెట్టారు. ఇప్పుడు వస్తుంటే 1.5 కిలోమీటర్ పొట్టు మొత్తం కుప్పలే ఉన్నాయి. నేను కాబట్టి జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యంగా కలెక్టర్గా ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా IVL పద్ధతి ద్వారా యశోద ఆసుపత్రి వైద్యులు అధునాతన వైద్య సేవలు అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రోగికి విజయవంతంగా అరుదైన చికిత్స అందించామని ఆ హాస్పిటల్ కార్డియాలజీ డాక్టర్ గోపికృష్ణ తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో హైదరాబాద్ యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్ గుండె వైద్యుడు డాక్టర్ గోపికృష్ణ మాట్లాడుతూ తాను నిజామాబాద్లో గుండె వైద్య నిపుణులుగా ఎన్నో సేవలు అందించానని ఆయన అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్లో సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలం దమ్మన్నపేట్ అమీర్నగర్ గ్రామానికి చెందిన 49 ఏళ్ల వయసు గల గోగులోత్ నందు అనే పేషెంట్కు గత 10 సంవత్సరాల క్రిందట గుండెలో కవటాలు మూసుకొని పోగా హైదరాబాద్లో బైపాస్ ఆపరేషన్ చేసి మైట్రాల్ వాల్ను అమర్చారని ఆయన చెప్పారు. ప్రస్తుతం నందుకు ఛాతీ నొప్పి, ఆయాసం, గుండెదడ కలగడంతో తిరిగి వైద్యులను సంప్రదించగా గుండెలో ఇంతకుముందు అమర్చిన గ్రాఫ్ట్లతో పాటు ప్రధాన గుండె రక్తనాళం మూసుకుపోయినట్లు వైద్యులు గుర్తించారని తెలిపారు. చాలామంది డాక్టర్లను సంప్రదించినా మళ్లీ ఓపెన్ హార్ట్ ఆపరేషన్ అవసరమని చెప్పగా నందు యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్లో తనను సంప్రదించారని అన్నారు. అతనికి ఓపెన్ హార్ట్ ఆపరేషన్ అవసరం లేకుండా LMCA స్టంట్ను IVL, IVUS సహకారంతో అమర్చామని డాక్టర్ గోపికృష్ణ వివరించారు. ఈ అరుదైన వైద్య సేవలను గుండె సమస్యతో బాధపడుతున్న రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో యశోద ఆసుపత్రి సిబ్బంది రాజ్రెడ్డి, మధు పాల్గొన్నారు. రేంజ్లో అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో అట్లాంటి అందుబాటులోకి తీసుకురావాలి. ఎమర్జెన్సీస్లో చాలామందికి ప్రాణాలు కాపాడడానికి అవి అందుబాటులో ఉండాలని ఎక్కువ ఖర్చుతో కూడిన హార్ట్ వైద్యాన్ని కూడా ఇక్కడికి తీసుకురావాలి జిల్లా వ్యాప్తంగా అనేసి ఒక రోల్ మోడల్ లాగా కృషి చేయడం జరిగింది. నాకు తెలిసి ఈ సదుపాయాలని ఇక్కడ తీసుకురావడం వలన చాలామందికి ఈ సదుపాయాలు అంటే యాంజియోగ్రామ్ అంటే ఏంది, ఎమర్జెన్సీలో ఏం చేస్తే పేషెంట్కి సర్వైవ్ అయ్యే ఛాన్స్ అంటే ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశాలు ఎలా మెరుగుపడతాయి అనేది యాంజియోప్లాస్టీ ద్వారా, స్టెంట్ల ద్వారా, లేకపోతే పేస్ మేకర్ల ద్వారా, ఇంకోసారి EPS RFA అంటారు, అంటే ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని కొన్ని రకాల గుండె దడ, వాటి వల్ల BP పడిపోయి ప్రాణానికి వచ్చే ముప్పుని తగ్గించడము, ప్లస్ కొన్ని రకాల డివైస్ క్లోజెస్ అంటే హార్ట్లో ఉండే రంధ్రాలని ASD, VSD, PD అని రకరకాల గుండె రంధ్రాలని మనము ఇక్కడ చాలామంది పేషెంట్లకి, పిల్లలకు కూడా వేసి కాపాడడం జరిగింది. అలా కాకుండా మనము బైపాస్ 7 సంవత్సరాల క్రితమే ఓపెన్ హార్ట్ సర్జరీ హోప్ హాస్పిటల్లో చేయించడం జరిగింది. అది కూడా ఎందుకు చేయించారంటే అప్పటి వరకు కూడా హైదరాబాద్ కాకుండా మన యొక్క రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ కరీంనగర్ అపోలో హాస్పిటల్లో, ఒక ఖమ్మం మెడికల్ కాలేజ్లో అది కూడా మనతో పాటే స్టార్ట్ చేశారు. వేరే ఎక్కడ కూడా ఈ బైపాస్ సర్జరీలను స్టార్ట్ చేయడం జరగలేదు. మతోన్మాదాన్ని ఎదిరించి రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలు సిద్ధం కావాలని వామపక్ష పార్టీలు కోరాయి. ఈ నెల 18న జరిగే జిల్లా సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని నాందేవాడలో గల CPM పార్టీ జిల్లా కార్యాలయంలో వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా CPM జిల్లా కార్యదర్శి A. రమేష్ బాబు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పద్ధతుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. CBI, ED, ఇన్కమ్ ట్యాక్స్ తదితర సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో మత విద్వేషాలను రగిలించి తిరిగి 3వ సారి అధికారంలోకి తామే వస్తామని ప్రకటిస్తున్నారని గుర్తు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీకి 370కి పైగా స్థానాలు సాధించడంతో పాటు ఎన్డీఏకు 400కు పైన స్థానాలు వస్తాయని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పద్ధతుల్లో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంతో పాటు మతోన్మాద శక్తులను నిలువరించాలనే ఉద్దేశంతో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 18న ప్రెస్ క్లబ్లో జిల్లా సదస్సును నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, న్యూ డెమోక్రసీ నాయకులు శివకుమార్, ఎంసిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, న్యూ డెమోక్రసీ నాయకులు గంగాధర్, సిపిఐ నాయకులు ఓమయ్య, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించటం జరిగింది. ఈ దేశంలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి మతోన్మాద ప్రమాదాన్ని, అట్లాగే ఈ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకై కృషి చేయాలనేటువంటిది ఏదైతే వామపక్ష పార్టీలు నిర్ణయం చేయటం జరిగిందో అందులో భాగంగా ఈ నెల 18 నాడు రాజ్యాంగ పరిరక్షణ, మతోన్మాద ప్రమాదం అనేటువంటి అంశం పైన జిల్లా సదస్సును నిర్వహించాలని నిర్ణయించటం జరిగింది. ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదాన్ని పరిరక్షించడం కోసం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటం కోసం, మతోన్మాద ప్రమాదాన్ని నివారించటం కోసం వామపక్ష పార్టీలుగా తమ వంతు కృషి చేయటం కోసం, ప్రజల్లోకి కార్యకర్తల్లో చైతన్యాన్ని తీసుకురావటం కోసం ఈ సదస్సు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ సదస్సు సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, మాస్ లైన్, అట్లాగే సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ఈ ఎంసిపిఐ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సుకి వామపక్ష పార్టీల కార్యకర్తల సామాజిక సేవతో ఎంతో సంతృప్తి లభిస్తుందని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వేసవిలో ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాలు, అంబలి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన కోరారు. బాన్స్వాడ పట్టణంలో ప్రముఖ వ్యాపారవేత్త నాగులగామ వెంకన్న గుప్తా తన తండ్రి గిర్మయ్య గుప్తా జ్ఞాపకార్థం చలివేంద్రం, అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పలువురికి అంబలిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ప్రజలకు వేసవి కాలంలో చలివేంద్రం, అంబలి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న నాగుల గ్రామ వెంకన్న కుటుంబ సభ్యులను అభినందించారు. అనంతరం అంబలి సేవించి రుచిగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, షిర్న దత్తయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత 25 సంవత్సరాలుగా ఈ వేసవి కాలంలో అంబలి కేంద్రాలను నడిపిస్తూ ఉన్నారు. ఇది 25వ సంవత్సరం. 24 సంవత్సరాలుగా వరుసగా రోజు 500 నుంచి 1000 మందికి సరిపడు అంబలిని తయారు చేయించి ఆకలున్న వారికి, దాహమైన వారికి, అవసరం ఉన్న వారికి ఎవరైనా సరే ఆ ఊరు, ఈ ఊరు, ఆ కులం, ఈ కులం, ఆ మతం, ఈ మతం, ఆ పార్టీ, ఈ పార్టీ అని లేకుండా ఎవరికైతే అంబలి తాగాలని ఉందో, కడుపు నింపుకోవాలని ఉందో, దాహం తీర్చుకోవాలని ఉంటుందో వారందరికీ కేంద్రంలో ప్రతినిత్యం ఈ వేసవి కాలంలో ఈ అంబలిని ఏర్పాటు చేస్తున్నారు. నాగలగామ గిరిమయ్య గారు మన ఊరి పెద్ద. వారు మన మధ్యలో లేకపోయినా వారి కొడుకు వెంకన్న గారు వారి తండ్రి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ అంబలి కేంద్రాన్ని ప్రారంభించడం వారిని మనస్ఫూర్తిగా వెంకన్న గారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఏబీవీపీ కార్యాలయంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన ఏబీవీపీ పూర్వ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జగన్మోహన్ గౌడ్, ఏబీవీపీ పూర్వ కార్యకర్త పిల్లి శ్రీకాంత్ లైబ్రరీ సెక్రటరీగా ఎన్నికైన సందర్భంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాంత సంఘటన కార్యదర్శి యమగోని కరుణాకర్, పూర్వ రాష్ట్ర అధ్యక్షులు నరేష్, సురేందర్ రెడ్డి, సూర్యకుమార్, శంకర్, జిల్లా కన్వీనర్ దామ సునీల్, ఏబీవీపీ పూర్వ కార్యకర్తలు పాల్గొన్నారు.
నగరంలోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద అఖిల భారత హనుమాన్ దీక్ష ఇందూర్ గురుస్వామి దేశాయ్ గంగాధర్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. గురువారం రాత్రి అర్సపల్లి రైల్వే గేట్ వద్ద హనుమాన్ మాలలో ఉన్న అంగిర్గా నరేష్ అన్న హనుమాన్ స్వామి మీద అకారణంగా దాడి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం, సతీష్, సృజన్ తదితర హనుమాన్ స్వాములు పాల్గొన్నారు. కమర్పల్లి మండల పరిధిలోని కోనసముద్ర గ్రామంలో జీవన్ సేవ వెల్నెస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ వద్ద జరిగిన ఈ శిబిరానికి పలువురు గ్రామస్తులు విచ్చేసి వైద్య సలహాలు తీసుకున్నారు. ఫిజియోథెరపీ వైద్యుడు రోగులకు ఉచితంగా సేవలు అందించారు. అంతేకాక పలువురికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీవన్ సేవ వెల్నెస్ గ్రూప్ ప్రతినిధి శివకుమార్, ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నిర్వాహకురాలు మంజుల మాట్లాడుతూ ఆరోగ్య విషయాలపై నిర్లక్ష్యం వహిస్తే అనర్థాలు జరుగుతాయని అన్నారు. ప్రజలకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించేందుకు మరిన్ని శిబిరాలను ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.